సంక్రాంతి తరువాత కొత్త తెల్ల రేషన్ కార్డులు మంజూరీ ప్రక్రియను మొదలు పెట్టబోతున్నట్లుగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం ఉదయం శాసన మండలిలో ఈ మేరకు ప్రకటన చేశారు. దాదాపుగా 10 లక్షల రేషన్ కార్డులు మంజూరు చేయబోతున్నట్లుగా వెల్లడించారు. ప్రభుత్వ అంచనా ప్రకారం కొత్తగా 10 లక్షల కొత్త రేషన్ కార్డులు మంజూరీ ఉండవచ్చని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. తద్వారా 31 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. కొత్త రేషన్ కార్డుల మంజూరీకి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కుల గణన సర్వేను కూడా ఆధారంగా చేసుకుంటామన్నారు. కొత్త తెల్ల రేషన్ కార్డుల మంజూరీతో ప్రభుత్వంపై అదనంగా 956 కోట్ల భారం పడుతుంది అన్నారు. ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల స్థానంలో స్మార్ట్ కార్డులను జారీ చేయబోతున్నట్లుగా ఉత్తమ్ వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డులలో అదనపు పేర్లు నమోదుకు మీ సేవా కేంద్రం ద్వారా గడిచిన 10 ఏళ్లుగా వచ్చిన 18 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కొత్త తెల్ల రేషన్ కార్డుల మంజూరీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గ ఉపసంఘం నియమించారని చెప్పారు. తనను చైర్మన్ గా సహచర మంత్రులు దామోదరం రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు సభ్యులుగా ఉన్నారని వెల్లడించారు. ఈ ఉపసంఘం పలుమార్లు సమావేశమై సిఫారసులను కేబినెట్ ఆమోదం కోసం పంపించినట్లుగా తెలిపారు. తెల్ల రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియలో సుప్రీంకోర్టుకు సక్సేనా కమిటీ సమర్పించిన సిఫారసులను పరిగణలోకి తీసుకుంటున్నట్లుగా ఉత్తమ్ చెప్పారు. అంతేకాకుండా రాష్ట్రంలోని శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, లోక్సభ, రాజ్యసభ సభ్యుల నుండి సేకరించిన సూచనలను కూడా మంత్రివర్గ ఉపసంఘం పరిగణలోకి తీసుకుంటున్నట్లుగా ఆయన చెప్పారు. వీటన్నింటినీ అధ్యయనం చేసిన ఉపసంఘం కొత్త తెల్ల రేషన్ కార్డుల మంజూరీకి అర్హత ప్రమాణాలు నిర్ణయిస్తూ చేసిన సిఫారసులు కేబినెట్ ముందుంచినట్లుగా ఆయన వివరించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న చౌకధరల దుకాణాల డీలర్ల భర్తీ ప్రక్రియను చేపడతామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. కొత్తగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీలతో పాటుగా తండాలలో కూడా చౌకధరల దుకాణాలు ఏర్పాటు చేస్తామన్నారు. చౌకధరల దుకాణాల ద్వారా ఇప్పటివరకు పంపిణీ చేస్తున్న దొడ్డు రకం బియ్యాన్ని ప్రజలెవరూ కూడా వినియోగించకపోవడంతో దారి మళ్లిస్తున్నటువంటి వాస్తవాన్ని ప్రభుత్వం గుర్తించింది అన్నారు. అందుకే తెల్ల రేషన్ కార్డుదారులందరికీ కూడా ఇకపై సన్నబియ్యం పంపిణీ చేయనున్నట్లుగా స్పష్టం చేశారు. సన్నబియ్యం బయట మార్కెట్లో కేజీ 40 రూపాయలకు పైగానే పడుతోంది. అంత సొమ్ము వెచ్చించి బయట మార్కెట్లో కొనుగోలు చేయడం సామాన్యులకు అసాధ్యమనే చెప్పాలి. అందుకే ప్రభుత్వం ఇచ్చిన రేషన్ బియ్యంతోనే కొందరు కడుపు నింపుకుంటుండగా మరికొందరు దోసపిండి కోసం వినియోగించుకుంటున్నారు. ఇంకొందరు రేషన్ బియ్యాన్ని అక్కడికక్కడే విక్రయించి నగదు తీసుకుని బయటపడుతున్నారు. దీంతో రేషన్ బియ్యం వల్ల ప్రయోజనం లేదని, లబ్ధిదారులు సంతృప్తి చెందడం లేదని భావించిన ప్రభుత్వం రేషన్ బియ్యం స్థానంలో సన్న బియ్యం ఇవ్వాలని నిర్ణయించింది. బహుశా కొత్త రేషన్ కార్డులు ఫిబ్రవరి నాటికి మంజూరు చేసి ఉగాది నుండి సన్న బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించినట్లుగా అందుతున్న సమాచారం బట్టి తెలుస్తోంది. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం సుదీర్ఘకాలం నుండి ఎదురు చూస్తున్నారు. రేషన్ కార్డుల స్థానంలో స్మార్ట్ కార్డులు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 90 లక్షల తెలుపు రంగు రేషన్ కార్డులు ఉన్నాయి. వీటికి అదనంగా మరో 15,000 లక్షల కార్డులను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం కొన్ని అర్హతలను కూడా ప్రభుత్వం నిర్ణయించింది. రేషన్ కార్డుల ద్వారా కేవలం సన్నబియ్యం మాత్రమే కాకుండా సంక్షేమ పథకాలైన 500కే గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్ వంటివి అందించవలసి రావడంతో కొన్ని అర్హతలను నిర్ణయించారు. సంవత్సరానికి గ్రామీణపు ప్రాంతాలలో అయితే 1,50,000, పట్టణాలలో అయితే 2 లక్షల రూపాయల లోపు ఆదాయం ఉన్నవారికే తెలుపు రంగు రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా సమాచారం. మొత్తం మీద ఉగాది నుండి కొత్త రేషన్ కార్డులతో పాటుగా సన్నబియ్యం పంపిణీ చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతంలో 91,68,231 రేషన్ కార్డులు ఉండేది అన్నారు. మొత్తం లబ్ధిదారుల సంఖ్య 3.38 కోట్లని ఆయన సభకు వివరించారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం ఇక్కడి నుండి ఆంధ్రప్రదేశ్కి చెందిన వారు తమ తమ ప్రాంతాలకు తిరిగి వెళ్లారని, 2,46,324 రేషన్ కార్డులు రద్దు అయినట్లుగా ఉత్తమ్ వెల్లడించారు. తెలంగాణ ఏర్పడ్డాక 2.7 కోట్ల లబ్ధిదారులకు గాను మొత్తం 89,21,907 తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయని అన్నారు. ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక. ప్రతి అక్షరం నిజం వైపు. నిజం దాగదు, వార్త ఆగదు.